ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్లో భారత జట్టు పాకిస్తాన్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. పాక్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. అయితే ఈ మ్యాచ్ ఓటమిని ఒప్పుకోకుండా పాకిస్తాన్ సాకులు వెతికే పనిలో పడింది. గ్రూప్ స్టేజ్లో జరిగిన మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్పై ఫిర్యాదు చేసిన పాక్ భంగపాటుకు గురైంది. తాజా మ్యాచ్లో మరో విషయంపై ఐసీసీ తలుపు తట్టింది. భారత్తో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో ఓ క్యాచ్ విషయంలో టీవీ అంపైర్ సరైన నిర్ణయం తీసుకోలేదని, దీనిపై దర్యాప్తు చేయాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై ఐసీసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అతడు 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ను ముద్దాడుతూ వెళ్లి వికెట్ కీపర్ సంజు శాంసన్ చేతిలో పడింది. దీనిపై భారత ఫీల్డర్లు అపీల్ చేశారు. అన్ఫీల్డ్ అంపైర్ గాజీ సోహెల్ థర్డ్ అంపైర్ కు నివేదించారు. అయితే టీవీ రిప్లేలో బంతి నేరుగా సంజు శాంసన్ గ్లవ్స్ లో వెళ్లి పడినట్లు ఉంది. తొలుత బంతి నేలను తాకినట్లు అనుమానం వచ్చింది. కానీ పలు కోణాల్లో బంతిని పరిశీలించిన టీవీ అంపైర్ రుచిరా పల్లియొరగొరిగే ఇది క్లియర్ క్యాచ్ గా పేర్కొంటూ ఫఖర్ జమాన్ ను అవుట్ గా ప్రకటించాడు. ఇప్పుడు ఇదే విషయంపై పాకిస్తాన్ రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తోంది. మ్యాచ్ అనంతరం దీనిపై మాట్లాడిన పాక్ కెప్టెన్ సల్మాన్ అలియాఘా బంతి శాంసన్ గ్లోవ్స్ చేరేలోపు బౌన్స్ అయ్యిందని, అది క్యాచ్ కాదని తాను నమ్ముతున్నానని చెప్పాడు. ఫఖర్ జమాన్ అవుట్ అయిన విధానంపై ఐసీసీకి ఫిర్యాదు చేశామని, అది అవుట్ కాదని, ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా పీసీబీ అధికారులు వెల్లడించారు. దీనిపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.